మరి తప్పిపోయి దొరికెను అంటే ఎవరో తెలుసా? రక్షణలోనికి వచ్చి కూడా కొంతమంది తొట్టుపడతారు చూడండి, త్రోవ తప్పుతారు చూడండి. రక్షణలోనికి వచ్చి కూడా మళ్ళీ పాపంలోనికి జారిపోతారు కొంతమంది. వాళ్ళకు కూడా దేవుడు అవకాశం ఇస్తున్నాడు. నా ప్రేమను నువ్వు ఎరుగుంటే, నా కుమారుడా నేనేందో నీకు తెలుసుంటే, నువ్వు అందులో బతకో. ఇదిగో నేను నీ కోసం. మీరు ఒక్కసారి ఆలోచించండి. ఆడు పోయి సంవత్సరాలు అయి ఉండొచ్చు. ఆడు పోయినప్పుడు గెటప్ వేరు, వచ్చినప్పుడు గెటప్ వేరు. సరైన బట్టలు చినిగిపోయి చీలికలు పేలికలు అయిపోయి వాడు చిక్కి శల్యమై ఎముకల గూడలాగా వచ్చాడో, వాడికి తిండి లేదో. ఆడు సొరుగుతా వచ్చాడు, ఎముకల గూడలాగా వచ్చాడు. కానీ అల్లంత దూరంలో ఉన్నప్పుడే తండ్రి కిటికీలో నుంచి చూసి వాడిని గుర్తుపట్టి పరిగెత్తి మన మేడం అంటే ఎట్లా గుర్తుపట్టాడు మీకు తెలుసా? ప్రతిరోజు ఆ కిటికీలో నుంచి తండ్రి చూస్తానే ఉన్నాడు. ఏదో ఒక రోజు నా కుమారుడు తిరిగి నా దగ్గరికి వస్తాడు. ఎందుకంటే నేను వాడిని ప్రేమించాను, ప్రేమనే పంచాను, ప్రేమనే ఇచ్చాను. నా ప్రేమ గెలిచిద్ది, నా ప్రేమ వాడిని మళ్ళా నా దగ్గరికి ఆకర్షించింది. నా కుమారుడు ఎట్టి పరిస్థితుల్లో మళ్ళా నా దగ్గరకు వస్తాడని ఎదురు చూస్తా. ప్రతిరోజు ఆ కిటికీలో నుంచి లేదా ఆ వాకిటి వైపు చూస్తాం. ఆయన ఆశ ఫలించి ఒక రోజు నిజంగానే వాళ్ళంత దూరంలో వస్తానే ఉన్నాడు. దిగ్గం లేచి పరిగెత్తిపోయి వాని మెడ మీద పడి ముద్దు పెట్టి, ఈరోజు లోకంలో ఉన్న పాపి రాక కోసం యేసయ్య చూస్తూ ఉన్నాడు, దేవుడు చూస్తూ ఉన్నాడు, పరలోక తండ్రి చూస్తూ ఉన్నాడు. అంతేకాదు రక్షణలోనికి వచ్చి కూడా మళ్ళా పాపంలోనికి దిగజారిపోయిన వారి వైపు పాపంలోకి దిగజారిపోయి మళ్ళా పాపానికి బందీలైపోయి అక్కడే ఆగిపోయిన వాళ్ళ కోసం కూడా రోజు దేవుడు తెరచినటువంటి తలుపు నుంచి, తెరచిన కిటికీ నుంచి చూస్తానే ఉన్నాడు ఆయన. ఆ వచనాలు రెండు మనకు వర్తించాయి, అవి మనకు సంబంధించినవి, వానికి సంబంధించినవి కాదు. తిరిగి వస్తే ఏం జరిగిద్ది? తిరిగి ఎలా రాగలం అంటే తండ్రి తెలుసు కాబట్టి రాగలం, తండ్రిని ఎరుగున్నాం కాబట్టి రాగలం, తండ్రి ప్రేమ తెలుసు కాబట్టి రాగలం. ఎంత అట్టడుగు స్థితికి దిగజారినా సరే వాడు అందులో ఉండలేడు. వాడు తండ్రి వైపు మళ్ళాల్సిందే, తండ్రిని తెలుసుకున్నవాడు. నీ నాన్నని నువ్వు ఎరుగుంటే పందుల దొడ్డి స్థితికి నువ్వు పోయినా సరే నువ్వు తిరిగి రావాల్సిందే. నాన్న దగ్గరికి వస్తావు, ఉండలేవు. తండ్రిని తెలుసుకోవటం ద్వారా ఈ ఉపయోగం ఉంది మనకి. ఏ స్థితికి వెళ్ళిందా మళ్ళీ తిరిగి తిప్పుకునే ఛాన్స్ మనకు ఉంటుంది. అయ్యే ఛాన్స్, రియలైజ్ అయ్యే ఛాన్స్, దిద్దుబాటు చేసుకునే ఛాన్స్ మనకు ఉంటుందని మనం గ్రహించగలం. ఆయన్ని మనం సమీపంగా ఎరిగుంటే, ఈ కుమారుడిలాగా కొంతైనా ఆయనతో సహవాసం చేసి ఉంటే. దేవునికి మహిమ. ప్రైజ్ ద లార్డ్. ఒకవేళ ఆ తండ్రి స్థానంలో తండ్రి లేడు, తండ్రి చనిపోయాడు, పెద్దన్న ఇప్పుడు ఆ ఇంటిని వెళ్తున్నాడు అనుకో, ఈ సంగతి కొడుకు తెలిసిందనుకో, వస్తాడా? చిన్న కొడుకు అన్న దగ్గరికి రాడు. ఎందుకు తెలుసా? ఆ అన్న మంచోడు కాదు. మంచోడులా కనపడుతున్న పరిసయుడు తండ్రి దగ్గరికి పోయి, తండ్రి ఫంక్షన్ చేస్తుంటే కొడుకు వచ్చాడు, చిన్న కొడుకు వచ్చాడు, ఫంక్షన్ చేస్తుంటే పెద్దోడు పోయి అంటాడు, ఇన్నాళ్ళు నీ దగ్గర వెట్టి చాకిరీ చేశాను, నాకు నువ్వేమీ ఇవ్వలేదు అన్నాడు. ఎప్పుడు అడిగావు? నా దగ్గర ఉండగా నావన్నీ నీవే కదా, మళ్ళీ స్పెషల్గా నువ్వు అడిగేదేంది, పొందేదేంది? నువ్వు తీసుకుంటే నేనేం కాదన్నాను? నా కుమారుడా, నువ్వు ఎందుకు బయట ఉన్నావు? చూడండి, అప్పటిదాకా బయట తిరిగినోడేమో తండ్రి ప్రేమను తెలుసుకొని లోపలికి వస్తే, వీడు తండ్రి దగ్గరే ఉన్నాడు కానీ తండ్రి ప్రేమ వీడికి అర్థం కాల. వీడు బయటికి పోయాడు. వీడి దరిద్రం ఎట్టుంది అంటే, వీడు ఏమన్నా అంటే వీడు ప్రేమ లేనన్నా, వీడు ప్రేమ లేనన్నా. ప్రేమ కలిగినన్నా అయితే ఏం చేయాలి తెలుసా? తమ్ముడు వచ్చాడా అని సంబరపడాలి, సంతోషించాలి. కానీ వీడు ఏడిపోయింది తెలుసా? తీసుకెళ్ళి ఆస్తి అంతా తగలబెట్టి వచ్చాడు.
వేశ్యలతో తిరిగి వచ్చాడు. ఈ మాటలు ఈడు చెప్తున్నాడు, పెద్దోడు చెబుతున్నాడు. దుర్వ్యాపారంలో వేశ్యలతో తగలబెట్టి వచ్చాడంటే వీడు ఆ ఎంక్వైరీలో ఉన్నాడు. తమ్ముడు ఆడాడు తిరుగుతున్నాడు, తమ్ముడు ఏ గతి పట్టాడు, వాడికి ఉందా లేదా, తిన్నాడా తినలేదా, ఆ ఎంక్వైరీలు చేయలే. ఎవరెవరితో తిరుగుతున్నాడు ఈ ఎంక్వైరీలు చేశాడు వీడు. ఒకవేళ ఈడు తండ్రి స్థానంలో ఉంటే సత్యనారాయణ తప్పిపోయిన కుమారుడు. తప్పిపోయిన కుమారుడు తండ్రి మనసు తెలుసు. నన్ను అసహించుకోడు, కనీసం పనివాడుగానైనా నన్ను ఉండనిస్తాడు. మా నాన్న కఠినుడు కాదు, కనికరము గలవాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏం గలవాడు? కనికరం గలవాడని అనుకున్నాడు కనుక వచ్చాడు. వీళ్ళారా, మీకు చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. దేవుణ్ణి నాన్నగా మనం తెలుసుకొని ఆయనకి సమీపమైనప్పుడు స్వచిత్తంలో విరిగిపోవటం మాత్రమే కాదు, అడుగు జారి పడినా తిరిగి వెంటనే తేరుకునే ఛాన్స్ మనకు ఉంటుంది. తండ్రి ప్రేమ అర్థమైతే. అది అర్థం కాలేదనుకో, సాతాను దెబ్బ కొడతాడు మనల్ని. ఏ ముఖం పెట్టుకొని పోతావు, ఏమని పోతావు ఆయన దగ్గరికి, సిగ్గులేదా అని మనల్ని బలహీనపరిచి దూరం చేస్తాడు. తండ్రి మనకు అర్థం కాకపోతే. తప్పిపోయిన కుమారుడికి తండ్రి తెలుసు, అందుకే ఎవడి మాట పట్టించుకోవాలి, ఆయన దగ్గరికి వెళ్ళిపోయాడు. ఈరోజు నువ్వు, నేను, మనం ఆయనకి సమీపమై ఆయన అర్థం చేసుకోగలిగితే ఫస్ట్ కంట్రోల్ అవుతాం. ఎక్కడన్నా త్రోవ తప్పినా తిరిగి వెంటనే రికవర్ అయి తండ్రిని చేరుకోగలం. 2 ప్రయోజనాలు. ఒకటేంటి? స్వయంలో విరిగిపోతాం కనుక బ్యాలెన్స్గానే ఉంటాం. బలవంతం చేతగాక ఇష్టపూర్తిగానే పాపాన్ని విసర్జిస్తాం. జాగ్రత్తగా ఉండగలుగుతాం తండ్రి మీద ఉన్న మమతను బట్టి. ఒకవేళ తేడా పడినా తిరిగి తేరుకోగలుగుతాం, తండ్రిని తిరిగి చేరుకోగలుగుతాం. అందుకే యేసు ప్రభు, మీ నాన్న ఇంత ప్రేమ గలవాడు, మీ నాన్న ఇంత మమత గలవాడు, నీ గురించి ఇంత చింత కలిగి ఉన్నాడు, ఇంత ఆలోచన కలిగి ఉన్నాడు, నిన్ను ఇంత ఇష్టపడుతున్నాడు, నీకోసం ఇదిగో తన అద్వితీయ కుమారుడు అంటే నన్ను బలివ్వటాన్ని కూడా ఇష్టపడ్డాడు, ఎంత ప్రేమిస్తున్నాడో చూడండి అని సిలువలో కూడా తండ్రి ప్రేమనే హైలైట్ చేశాడు. నేను ఆయన అద్వితీయ కుమారుణ్ణి, నన్ను మీకోసం బలివ్వటానికి ఇష్టపడ్డాడు అంటే మీరంటే ఎంత ఇష్టమో పరలోకపు తండ్రికి చూడండి. ఆయన్ని గురించి తెలుసుకున్నట ద్వారా మనం ఏం చేయగలం? తండ్రిని ప్రేమించగలం. తండ్రి మనల్ని ప్రేమించినట్టు మనం కూడా తండ్రిని ప్రేమించడం మొదలు పెడితే లైఫ్ ఇంకా వేరే టైప్లో మారిపోయింది. యేసయ్య తండ్రిని ప్రేమించాడు, అందుకే అన్ని విషయాల్లో ఆయన కంట్రోల్ అయిపోయాడు. తన స్వయం విషయం ఏం లేదు ఇక. ఓకేనా? మనం కూడా అలా తయారవుతాం. తండ్రిని ప్రేమించినప్పుడు, తండ్రికి దగ్గర అయినప్పుడు. తండ్రి అని కొట్టుకుంటున్నాను, మరి మీకేమైనా అర్థమవుతుందో లేదో. మ్యాటర్ సీరియస్గా తీసుకుంటున్నారా, వదిలేశారా? మీరు ఎలానన్నా తీసుకోండి, నా ధర్మం నేను చెప్పా. యేసయ్యకి తండ్రి అంటే ఇష్టం, తండ్రికి యేసయ్య అంటే ఇష్టం. అలాగే తండ్రికి మనం అంటే ఇష్టం. యేసయ్య అంటే ఎంత ఇష్టమో మనం అంటే అంతే ఇష్టం. ఎంతో ప్రేమించాడంట. ఇప్పుడు పాడదామా? నీకోసం జీవిస్తున్నా, నిన్ను నే ప్రేమిస్తున్నాను ఇందాక పాడారుగా. నిజంగా ప్రేమిస్తున్నావా? నిజంగా ప్రేమించేటట్టయితే వద్దులే, పాడేశాంగా. తండ్రికి దగ్గర అవ్వండి. ఈ యేసయ్య మనకు నేర్పుతున్న పాఠం ఇది. ఎవరికి దగ్గర అవ్వండి? తండ్రికి దగ్గర అవ్వండి. అలాగని యేసయ్యను అశ్రద్ధ చేయమని చెప్పట్లా. యేసయ్య నామంలో తండ్రిని సమీపించండి. నువ్వు తండ్రికి సమీపంగా ఉన్నావంటే తండ్రి కుడి పార్శ్వన యేసయ్య కూడా ఉన్నాడు. తండ్రి కుడి పార్శ్వన యేసయ్య కూడా ఉన్నాడు. యేసు నందు, యేసు ద్వారా, యేసులో ఉండి తండ్రిని నువ్వు సంధించవచ్చు. మన సహవాసం దేవునితోనూ ఆయన కుమారుడైన క్రీస్తుతోనూ కూడా ఉన్నది. ఇది వచనం.
దేవునికి స్తోత్రం. మొదటిది అది. ఓకేనా? స్వచిత్తంలో విరిగిపోగలం, జారిపడ్డా తిరిగి తేరుకోగలం. మొదటిది. 2 ఉపయోగాలు అన్నాను. రెండవది, తండ్రి వ్యక్తిత్వాన్ని కూడా స్వతంత్రించుకోగలం. అందులో ఒక్క 2 వచనాలు మీకు చూపించి నేను ముగిస్తాను. అనలా అంటే మనం అనుకునేవాళ్ళం, ఎట్లనో సాధన చేసుకొని క్లైమాక్స్కి వచ్చేటప్పటికి మనం ఆ తండ్రిలాగా అవుతాములే అనుకోవచ్చు. ఆ మాట అన్నాడు అక్కడ. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు. మీరు కూడా ఉంటారు అన్నాడు. ఉండబోతున్నారు, ఒకప్పటికి ఉంటారు, ఒకనాటికి అలా అవుతారు అనలా. మీరు ఉంటారు అన్నాడు, మీరు ఉండెదరు అన్నాడు. ఇప్పుడు నాకు డౌటు, ఎలా సాధ్యం? ఆయన ఎంత పరిపూర్ణుడు? ఆయన జ్ఞానం పరిపూర్ణమైన జ్ఞానం. మనకంత జ్ఞానం ఉందా? ఎప్పటికైనా, ఏనాటికైనా, ఎన్ని జన్మలెత్తినా దేవుని జ్ఞానం అంత పరిపూర్ణ జ్ఞానం మనకు ఉంటదా? కాదు. ఉండదో అని చెప్పండి. మరేంది నోరేమైంది? నేను ఎంత మొత్తుకుంటుంటే ఎప్పటికైనా ఉంటుందా? సరే, తండ్రికున్న పరిపూర్ణ వ్యక్తిత్వ సౌందర్యం ఏనాటికైనా మనకు ఉంటుందా? పెద్దగా చెప్పాలి. 2, తండ్రికున్న పరిపూర్ణమైన ప్రేమ ఏనాటికైనా మనకు ఉంటుందా? ఆయనలో ఉన్న పరిపూర్ణమైన ప్రేమ మనలో ఉంటుందా? పరిపూర్ణ జ్ఞానం సరే వదిలేండి. పరిపూర్ణ పరిశుద్ధత, తండ్రిలో ఉన్న పరిపూర్ణ పరిశుద్ధత కోటి జన్మలెత్తిన మనకు సాధ్యమైద్దా? నోరు జారును, కాలు జారును, కన్ను జారును, చెయ్యి జారును, ఏదో ఒకటి ఎంత కంట్రోల్ చేసినా ఇటు పక్క మోస్తుంటే ఇటు పక్కన. మరి ఎట్లా అన్నాడు ఈ మాట? మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు అన్నాడే. ఎప్పటికైనా సాధ్యమయ్యే పనేనా అది? ఛాన్స్ ఉందా? ఇది నెక్స్ట్ వీక్ తెలుసుకుందామా? ఇప్పుడే చెప్పాలి. దానికి ఆంతర్యం ఏంటంటే, ఒక్కసారి ఆ మాట నన్నే కాదు చాలా మంది భక్తులను ఆలోచింపజేసింది. ఆ వచనం తగిలినప్పుడల్లా నాకు గుండె జల్లు అంటది. చాలాసార్లు నేను మత్తయి సువార్త చదువుతున్న ప్రతి సందర్భంలోనూ మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరు కూడా పరిపూర్ణులుగా ఉండేదరు అన్న వచనం తగిలినప్పుడల్లా గుండె జల్లు అంటది. ఎందుకంటే జ్ఞానము, పరిశుద్ధత, నీతి ప్రవర్తన, ప్రేమ, వీటన్నిటి విషయంలో ఆయన ఎక్కడ, మనం ఎక్కడ? ఎప్పటికీ రీచ్ అవుతాం ఆయనతో పాటు ఈక్వల్గా? కాలేం. అయితే లేఖనాన్ని లేఖనమే వర్ణించాలి అన్నట్లుగా, వాక్యాన్ని వాక్యమే వివరించాలన్నట్లుగా, అందుకే 4 సువార్తలు చదవమని చెప్పింది. ఓకే, ఇదే అంశాన్ని లూకాసు వార్తలో ప్రస్తావించాడు. ఇక్కడ ఏ సందర్భం ప్రస్తావించాడండి ఈ మాటని? ఒక్కసారి 48వ వచనం చదివే ముందు 44 నుంచి కిందికి చదువు, లేదా 43 నుంచి కిందికి చదువు. చకచక చదివేసి. నీ పొరుగువాన్ని ప్రేమించి నీ శత్రువును ద్వేషించుమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పునదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులైనట్లు మీ శత్రువులను ప్రేమించుడి. మీ శత్రువులను ప్రేమించుడి. రైట్. ఆ సందర్భంలో కదా ఈ మాట మాట్లాడాడు. మీ శత్రువులను అందరు చెప్పండి. ఏ సందర్భం ఇది? మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు. సరే, ఇవన్నీ వద్దులే గాని మీ శత్రువులను అందరు చెప్పండి మళ్ళీ. మీ శత్రువులను అన్న సందర్భంలో కదా ఈ మాట మాట్లాడాడు యేసయ్య. ఇప్పుడు
లూకాసు వార్త 6వ అధ్యాయం తీసుకోండి. లూకాసు వార్త 6వ అధ్యాయం 35వ వచనం చదవండి. మీరైతే ఎట్టివారిని కూర్చేను నిరాశ చేసుకొనక మీ శత్రువులను ప్రేమించుడి. అద్దుకో, మళ్ళీ ఇక్కడ కూడా అదే విషయం తీసుకో. మీ శత్రువులను ప్రేమించుడి, మేలు చేయుడి, అప్పు ఇయుడి, అప్పుడు మీ ఫలము గొప్పదయ్యుండును, మీరు సర్వోన్నతుని కుమారులయ్యుందురు. ఆయన కృతజ్ఞత లేని వారి ఎడలను దుష్టుల ఎడలను ఉపకారి అయి ఉన్నాడు. అదిగో ఎవరి ఎడల? కృతజ్ఞత లేని వారి ఎడలను దుష్టుల ఎడలను ఉపకారి అయి ఉన్నాడు. కాబట్టి మీ తండ్రి కనికరము గలవాడై ఉన్నట్టు మీరును కనికరము గలవారై యుండుడి. అది దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే మీరు జ్ఞానం విషయంలో తండ్రిలాగా పరిపూర్ణులుగా ఉండలేరు, పరిశుద్ధత విషయంలో తండ్రిలాగా పరిపూర్ణత సాధించలేకపోవచ్చు. సీరియస్. గతంలో అచ్చంగా ఈ ఒక్క మాట మీద నేను వాక్యం చెప్పాను, ఎంతమంది గుర్తుందో ఏమో నాకు తెలియదు. కనికరము తీర్పును మించి అతిశయపడును అని కనికరం మీద ఒక టాపిక్ చెప్పాను నేను. పరిశుద్ధతలో నీ వల్ల కాదు, ప్రేమలో నీ వల్ల కాదు, వ్యక్తిత్వ సౌందర్యంలో నీ వల్ల కాదు, జ్ఞానంలో నీ వల్ల కాదు, అన్నిట్లో ఆయన టాపు, ఇంకా ఆయనలాగా ఎవరు లేరు. అయితే కనికరించే విషయంలో నువ్వు ఉండగలవు అని చెబుతున్నాడు. ఇంకొకటి కూడా ఏం చెబుతున్నాడు తెలుసా? అలా ఉంటేనే నేను నిన్ను ఒప్పుకుంటాను అన్నాడు. ఇదే మాటని శాస్త్రులు పరిసయ్యులతో యేసయ్య మందలించి అన్నాడు. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సోపులోను పుదీనాలోను 10వ భాగం ఇస్తా ఉన్నారు, కానీ మీరు కనికరము న్యాయమును విడిచిపెట్టారన్నాడు. కనికరమును న్యాయమును విడిచిపెట్టేశారు అన్నాడు. మీరు అగ్నికి పోతారా బాబు అని చెప్పాడు. అందులో కనికరము మెయిన్ పాత్ర. దేవునికి స్తోత్రం కలుగును గాక. పరలోక తండ్రిలాగా మిగిలిన విషయాల్లో పరిపూర్ణత సాధించలేకపోయినా ఒక దానిలో సాధించగలం, అది కనికరంలో. ఇప్పుడు తండ్రికి మనం సమీపం అవటం ద్వారా రెండవ లాభం ఏంటంటే, ఆయన చిత్తము నెరవేర్చుట, జారిపడినా తిరిగి లేచుట అనేవి మాత్రమే గాక, ఆయన వ్యక్తిత్వ సౌందర్యంలో ఒక అద్భుతమైనటువంటి లక్షణం కనికరం, దాన్ని కూడా మనం సాధన చేయగలుగుతాం, స్వతంత్రించుకోగలుగుతాం. దత్తపుత్రాత్మను పొందినటువంటి వాని యొక్క వ్యక్తిత్వంలో కనికరము ఖచ్చితంగా ఒక భాగమై ఉంటుంది పక్క. ఎందుకంటే మన పరలోక తండ్రి కనికరము గలవాడై ఉన్నాడు. ఆయనతో స్నేహం చేసినప్పుడు, ఆయనతో సహవసించినప్పుడు ఆ కనికరాన్ని ఆయన బిడ్డలమైన మనము కూడా ప్రదర్శిస్తామట. అది కన్ఫామ్ అట, అది యేసయ్యే చెప్పాడు. నువ్వు అది చూపలేకపోతున్నావు అంటే నువ్వు దేవునికి చాలా ఎడంగా ఉన్నావు అని అర్థం. నువ్వు ఆ కనికరం విషయంలో లోటు కలిగి ఉన్నావంటే నువ్వు దత్తపుత్రాత్మను పొందావో లేదో కూడా అనుమానమే. నువ్వు ఆ కనికరం విషయంలో లోటు కలిగి ఉన్నావంటే రేపు దేవుని కాఠిన్యానికి గురవుతావో ఏమో అనుమానించాల్సిన విషయం అది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది ఖచ్చితంగా గ్రహించాలి, గుర్తుపెట్టుకోవాలి, జాగ్రత్త పడాలి. నేను ఇందాక చెప్పాను, పరిసయ్యుల దగ్గరికి ఎవరు పోలా, యేసయ్య దగ్గరికి వచ్చారు. ఎందుకు వచ్చారు? ఎంత పాపి కూడా, పాపాత్మురాలైన యొక్క స్త్రీ ఉండేను అన్నాడు డైరెక్ట్గా. ఆమె పేరు పాపాత్మురాలని రాసేశాడు. ఆమె డైరెక్ట్గా వచ్చి యేసయ్య కాళ్ళు పట్టుకుని కన్నీళ్లతో కాళ్ళు కడిగి జుట్టుతో తుడిచి తెచ్చిన అత్తరు రాసి ముద్దు పెడతా ఉంది. ఆ పని పరిసయ్యులకు ఎందుకు చేయలే? పరిసయ్యులు కూడా మతనిష్ట కలిగిన వాళ్ళుగా ఎందుకు చేయాల? ఎందుకు చెప్పనా? వాళ్ళ దగ్గర కనికరం లేదు, కాఠిన్యం ఉంది. కానీ యేసయ్య దగ్గర కాఠిన్యం లేదు, కనికరం ఉంది. ఓకే, ఏముంది? ఈరోజు నా పిల్లలకు కూడా చెబుతున్నా, ఈ సందర్భంలో పిల్లలకి, పెద్దోళ్ళకి, సేవకులకి, అందరికీ నేర్చుకునే బుద్ధున్న ప్రతి ఒక్కడికి చెప్తున్నా. ఎవరు వచ్చినా శాలేమన్నాడు అని దేవులాడతాం. ఎందుకు శాలేమన్నా?
ఎవరన్నా రాని, శాలేమన్నాడు. పొద్దున్న నుంచి సాయంత్రం దాకా కూడా అంతే కూర్చుంటారు. తిండి పట్టదు, ఇంకేం కలుగుతాడు, వెళ్ళిపోదాం అనుకోరు. మొండిగా పట్టుబట్టి కూర్చుంటారు. కొంతమంది అయితే సాయంత్రానికి వస్తాడమ్మా అంటే జలాంతరం కూర్చుంటారు. ఏం శాలేమన్నా కాకపోతే ఇంకా చాలా మంది ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చుగా. నేను చెబుతా, వెళ్తారు వాళ్ళ దగ్గర కూడా. ఎప్పుడు వెళ్తారు తెలుసా? ఒక్క విషయంలో వాళ్ళు పాస్ అయినప్పుడు వెళ్తారు. ఏ విషయం తెలుసా? కనికరం అనే విషయంలో వాళ్ళు కూడా పాస్ అయినప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్తారు, వాళ్ళు కూడా ఎత్తుక్కుంటారు. అంతే. అది ఎవరిలో అయితే చూస్తారో, అది ఎవరిలో అయితే కనబడిద్దో వాళ్ళల్లో మరో యేసును చూస్తారు ప్రజలు, ప్రభువుని చూస్తారు. మాటల్లో కాదు యేసయ్య, క్రియలో, ప్రవర్తనలో ఆ కనికరం గల వ్యక్తులను వదిలిపెట్టరు. అందుకే చెప్తున్నాను, సేవకులకి, విశ్వాసులకి, అందరికీ చెప్తున్నాను, ఆ కనికరం మనలో దొరకాలి. అర్థమైందా? క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు మీరును కలిగి ఉండన్న మాటల్లో కనికరం కూడా ఒకటి. ఎందుకు శాలేమన్నంటే విని దాటిపోడు, పోలేడు. అన్నా అని ఏడిస్తే ఆగిపోతాడు. పోయినవాడు కూడా వెనకొస్తాడు. ఆయన వల్ల కాదు. కారణం కనికరం. చేయగలిగితే ఏదన్నా సాయం చేయగలుగుతాడు, లేకపోతే ప్రార్థన చేస్తాడు. కఠినంగా మాత్రం దాటిపోడు. నమ్మకం విశ్వాసులకి అది. అన్న దొరికితే చాలు. మిగిలిన సేవకుల విషయంలో కూడా అదే చెప్తున్నాను. ఏమా ఏంది ఏంటి ప్రార్థన చేసుకోపో. అయ్యా శాలేమా లేడు ఆయన ఆడ తిరుగుతుంటాడు, మా ఆడ ఉంటాడు, ప్రార్థన పోతాడు. ఆయన లేడు. శాలేమన్నా అనగానే మండిపోద్ది కొంతమంది పాస్టర్లకి. మేముంది ఎందుకేడా? ఏకలు తోలుకోవడానికా? వచ్చిన వాళ్ళందరూ శాలేమన్నా మేము ఎందుకు ఏడ ఉంది? ఏకలు తోలుకోవడానికా? అనకపోయినా ఫేస్లో ఆ ఇరిటేషన్ ఫేస్లో వెంటనే కాఠిన్యం వచ్చేస్తుంది. కానీ మరి ఎవరు అడుగుతారు? చాలా మందిని అడుగుతారు. ఆ ప్రేమను బట్టో, ఆ మాటను బట్టో, ఆ కనికరాన్ని బట్టో, ఏదో ఒక పాయింట్ని బట్టి కనెక్ట్ అవుతారు. అయిన దాన్ని బట్టి ఆ పర్సన్నే వెతుక్కుంటారు. ఒకవేళ నా కొడుకుల్లో అది కనబడితే నా కొడుకుల్ని కూడా వెతుకుతారు. ఒకవేళ అశోకుడు, అజయుల్లో అవి కనపడితే వాళ్ళని వెతుకుతారు. ఒకవేళ శ్యామ్లోను ఇంకొక వ్యక్తిలోను అవి కనపడితే వాళ్ళని కూడా వెతుక్కుంటారు. ఇక్కడ కావాల్సింది కనికరం. నేను చూపుతానే ఉన్నావులే అన్న, అసలు మేము చూపనట్టు మాట్లాడుతున్నావు నువ్వు అనొద్దు. చూపితే స్తోత్రం. ఇంకా చూపండి. కనికరపడండి, వచ్చిన మనుషుల మీద జాలిపడండి, ప్రేమించండి అని సేవకులకి చెప్తున్నాను, మీకు కూడా చెప్తున్నాను. కనికరం నిండిన గుండె దేవునికి ఇష్టమైనది. కనికరం నిండిన గుండె దేవునికి దగ్గరైనదే. దేవునికి దగ్గరైన హృదయంలోనే కనికరము నిండి ఉంటది. దేవునికి దూరమైన మనస్సులో కాఠిన్యం గూడు కట్టుకుంటది. దయచేసి మీ మనస్సులు ఎలా ఉన్నాయో, మీరు ఏ విధంగా ఉన్నారో మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. నాకో లేకపోతే ఇంకొకరికో చెప్పాల్సిన అవసరంలా. ఒక్కసారి మోకాళ్ళు వేసే ఓపిక ఉంటే మోకాళ్ళు, లేకపోతే పైకి లేచి నిలబడి ఒక్కసారి ప్రార్థన చేయండి. నాన్నతో మాట్లాడండి. 2 శ్రేష్టమైన విషయాలు నీకు నాకు లాభం చేకూర్చున్నట్లు దేవుణ్ణి మనం సమీపించాలి, నాన్నని సమీపించాలి. తండ్రిని సమీపించుట ద్వారా ఏమేం ప్రయోజనాలు ఉన్నాయో, ఎందుకు అంతసేటు యేసయ్య అదుగో మీ నాన్నని తండ్రిని పరిచయం చేశాడు. ఆయనకు చేరువైతే వచ్చే ప్రయోజనం ఏంటి?
అనే విషయాలన్నీ ఈరోజు మనం విస్తారంగా ధ్యానించుకున్నాం. ఇంటికి పోయి మళ్ళా మీకు ఇంట్రెస్ట్ ఉంటే ప్రశాంతంగా ఉండి మళ్ళా పెట్టుకొని వినండి. మళ్ళా పెట్టుకొని వినాల్సిన అంశం ఇది. వినాలి. నువ్వు బలపడాలి, నువ్వు బాగుపడాలి, అనేకుల్ని బాగు చేయాలి, అనేకుల్ని కనికరించాలి, శ్రేష్టమైన వ్యక్తిత్వంలోనికి రావాలి. ఇతరులతో పోల్చుకొని ఈర్ష్యాద్వేషాలతో నలిగిపోయే తత్వం నుంచి, స్వీయ చిత్తంలో నుంచి నువ్వు విరిగిపోవాలి. ఇతరులను నీకంటే యోగ్యులుగా ఎంచుకునే దీనమైన మనసులోకి నీవు రావాలి. పొరపాటు పడిన వారిని పోనీలే అని క్షమించే మనసు, కనికరించే మనసు, శత్రువుని కూడా కనికరించి దయచూపే మనస్సుని సాధన చేయాలి. మీ పరలోకపు తండ్రిని చూడండి అని చూపించాడు. పరలోకపు తండ్రిని చూడండి, చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేస్తున్నాడు, తన వర్షాన్ని పంపిస్తున్నాడు అన్నాడు. అంటే మంచివాళ్ళనే కాదు, చెడ్డవాళ్ళని కూడా చేరదేయండి, చెడ్డవాళ్ళని కూడా ఆదరించండి, చెడ్డవాళ్ళని కూడా కనికరించండి. అప్పుడు మీరు దేవుని కుమారులు అని ఆ పోలిక చెప్తున్నాడు. దేవుని కుమారులు అంటే దేవుడు చెడ్డవాళ్ళని మంచివాళ్ళని ఈక్వల్గా ప్రేమించినట్టు దేవుని కుమారులుగా మీరు కూడా బలవంతుల్ని కాదు, బలహీనుల్ని కూడా ఆదరించండి, బలహీనులు కూడా ప్రేమించండి, కనికరించండి అని మాట్లాడుతూ ప్రార్థన చేద్దాం. నా తండ్రి, ఈరోజు నువ్వు నాతో మాట్లాడావు, చాలా విలువైన విషయాలు నా దృష్టిలోకి తీసుకొచ్చావు. నీకు వందనాలు. ఈరోజు నీ పాదాల చెంతకు నేను వచ్చింది వ్యర్థం కాలేదు. నా అవసరాలన్నీ నువ్వు ఎరిగున్నానని నాతో మాట్లాడావు. నీ కావలసినవేవో నేను ముందే సిద్ధపరిచి ఉన్నాను అని మాట్లాడావు. నీవు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠురాలివి, శ్రేష్ఠుడివి అని మాట్లాడావు. నా హృదయంలో నీ స్థానం గొప్పది, నీవు నా కుమారుడివి, కుమార్తెవి అని మాట్లాడావు. ఈరోజు నాకు ఈ మాటలన్నిటిని బట్టి ఎంతో సంతోషం కలుగుతుంది. నీకు వందనాలు చెల్లిస్తున్నాను. తప్పకుండా తండ్రి, నేను నీతో మాట్లాడుకుంటాను, నీ మాటలకు చెవి ఒగ్గుతాను. స్వీయ చిత్తాన్ని సిలువ వేసి నీ చిత్తాన్ని నెరవేర్చడానికి ఆసక్తి చూపుతాను. తండ్రి, నీ సంతోషమే వెతకాలి. యేసయ్య ఎలాగ నీ చిత్తాన్ని వెతికాడో, నీ సంతోషాన్ని వెతికాడో, నేను కూడా అలాగున నీ చిత్తాన్ని, సంతోషాన్ని వెతకాలి. పాపాన్ని ఏ బలవంతం లేకుండా నా అంతటా నేనే దాన్ని విసర్జించాలి. పరిపూర్ణ పరిశుద్ధతను నేను సాధన చేయాలి. నాకు కృప నీవు, బలము నీవు, కనికరాన్ని కూడా నేను సాధన చేయాలి. నాకు సహాయం వచ్చి నీ పాదాల చెంతకు నన్ను ఆకర్షించు, నీ రెక్కల నీడలోనికి నన్ను ఆకర్షించు అని ప్రార్థన చేద్దాం. ప్రభువా, నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. నీవు మాట్లాడిన ప్రతి మాట కొరకై నీకు వందనాలు. ప్రార్థన చేద్దాం.